ఒకళ్ళెళ్ళి కాలేదు ఇవాళ గట్ల ఎట్లా అంటారు అని వీళ్ళు, గట్ల మేమెందుకు అన్నామని వాళ్ళు, ఇదేం పంచాయతీ అని ఇంకో కొంతమంది. ఏ ముచ్చట మీద సురువు చేసిర్రో, ఏ ముచ్చట మీద మాట్లాడిర్రో, ఆ ముచ్చట ఏడు దాకా పోయిందో ఎవ్వరికి అర్థం కాలే. ఇక ఈ ముచ్చట్ల నడమ జగదీష్ రెడ్డి సార్ చెప్పిన కథ మాత్రం జరంత చిత్రంగానే అనిపించింది. పొద్దడి కాంచెలు ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ముచ్చట్లు ఏంటి, ఏ ముచ్చట్ల మీద కథలు నడిచినాయి అనేది ఆ ముచ్చట్లు ఏందో పురాగడుచుకోవద్దాం పారి. ఇవాళ మొత్తం మాటల మంటలు పుట్టినాయి తెలంగాణ అసెంబ్లీలో. ముందుగా స్పీకర్ సార్కు కారు పార్టీ జగదీష్ రెడ్డి సార్కు నడమ జర్రంత బైస్ అయింది. సార్ చెప్పండి. అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, మీరే మీరే రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. అధ్యక్ష, ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం వాళ్లకు మాకు నడమ మీరు పెద్ద మనిషిగా ఆడ కూర్చున్నారు, సభ అందరిది అని జగదీష్ రెడ్డి సార్ అనుడే పెద్ద పంచాయతీకి కారణమైంది. గట్టెట్లా మాట్లాడతావు, ఇదేం తరీకా అని చేయిపాచోళ్ళు అంతా లేచిర్రు. ఇక జగదీష్ రెడ్డిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే అని పట్టుబట్టిర్రు చేయిపాచోళ్ళు అందరూ. అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చైర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. గౌరవ స్పీకర్, మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము. స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ల తక్షణమే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. ఏకవాక్యంతో మీ చైర్ను క్వశ్చన్ చేయటం, మిమ్మల్ని అవమానించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అధ్యక్ష. ఇవాళ స్పీకర్ గారు చైర్ను ఛాలెంజ్ చేస్తూ మాట్లాడినటువంటిది మా అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. నీకు 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 అని మాట్లాడినరు. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం. సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతా ఉంది. ఈ సెషన్ గా మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి member named as the speaker may be suspended from the services of the house for remainder of the session. Motion moved. The question is that under sub rule 1 and rule 2 of rule 340 of the assembly rules that Sri Guntakanda Jagdishwar Reddy, member named by the speaker, be suspended from the services of the house for remainder of the session. స్పీకర్కు ఇల్వీయకుండా మాట్లాడిండు అని ఈ బడ్జెట్ మీటింగ్లు అయిపోయేదాకా జగదీష్ రెడ్డి సార్ను సస్పెండ్ చేసిండు స్పీకర్ సారు. ఇక గిదేం సర్కారు, గిదేం పాలన అని అంబేద్కర్ బొమ్మ కాడ నిరసనకు దిగిర్రు కారు పాచోళ్ళంతా. అనన్ని మాటలను అన్నట్టు అబద్ధాలు చెప్పి సస్పెండ్ చేసిర్రు జగదీష్ రెడ్డి సార్ను అని మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ అన్న. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు. స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు. స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడనే లేదు అని అన్నాడు హరీష్ రావు సారు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది, ఏకవచనం వాడారు అన్నారు. నిజానికి మా జగదీష్ అన్న ఏకవచనం వాడలే, మీ అన్నాడు తప్ప నువ్వు అనలే, నీ అనలే, మీ అన్నారు. మీరు మీకే కాదు, ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. స్పీకర్ సార్ను మీరు మీ అనే అన్నాడట, కానీ నువ్వు నీ అని అనలేదట జగదీష్ రెడ్డి సారు. కావాలనే పథకంతో సస్పెండ్ చేసిరట చెయ్యి పార్టీలు. ఇక సస్పెండ్ చేస్తే భయపడి కూర్చునేదేం లేదు అని గట్టిగానే చెప్పిండు జగదీష్ రెడ్డి సారు. నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఇక శానసేపు చూసిన పోలీసులు ధర్నా చేస్తున్న కారు పార్టీలందరినీ జీబులు ఎక్కించుకొని పోయిర్రు.
కానీ అన్నింటికంటే ముందుగాల ఈ పంచాయతీ కాకమునుపు అసెంబ్లీలో నిన్నటి గవర్నర్ సార్ స్పీచ్ ఎట్లున్నదనే దాని మీద జగదీష్ రెడ్డి సార్ చెప్పిన కథ అయితే చాలా వైరల్ అవుతున్నది. మా ఊర్లో వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతులు వెంకటయ్య కూడా అందరూ, ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది. రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు. మరి గా ఏతులే ఎంకటి ఎవలో వెనకట గమ్మతిగా ఉన్నది గాయన కథ అని మాట్లాడుకుంటున్నారు బయట. ఇక చూడాలి ముంగట ఇంకెంత పంచాయతీలు ఉంటాయో ఏం కథనో అసెంబ్లీలో. తెలంగాణ పువ్వు పార్టీ కారు పార్టీ ఒకటి అని చెయ్యి పార్టీలు దేశ అట్లా అసలుకే కాదు, కారు పార్టీలు చెయ్యి పార్టీలే ఒకటి అని పువ్వు పార్టీలు. అరే మేమెందుకు ఒకటి అవుతామా? తెలంగాణ పువ్వు పార్టీలు చెయ్యి పార్టీ ఒకటి అని కారు పార్టీలు. ఇట్లా ఎవరెవరు ఒకటి ఏ పార్టీలు ఒకటనే ముచ్చట తెలియక తెలంగాణ పబ్లిక్ మస్తు తలకాయలు గోక్కుంటారు. అయితే ఈ ముచ్చట మీద పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ మాత్రం మస్తు మంచి క్లారిటీ ఇచ్చిండు. తెలంగాణ పువ్వు పార్టీని చెయ్యి పార్టీ ఒక్కటి అని కుండ బద్దలు వచ్చినట్టు వచ్చి పెద్ద బాంబులే పేల్చిండు. మరి ఆ వార్త ఏందో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో పారి. మా అవసరం లేదనుకుంటున్నారు కావచ్చు, మాకు కూడా టైం వస్తుంది, మా బలం ఏందో చూపిస్తాం అని ఆ నడుమ జిల్లా అధ్యక్షుల ముచ్చట మీద సొంత పార్టీ లీడర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న ఇవాళ మళ్ళొక మాటతోటి వార్తల్లోకొచ్చిండు. తెలంగాణలో పువ్వు పార్టీ చెయ్యి పార్టీ ఒక్కటే అన్నట్టుగా మాట్లాడిండు రాజాసింగ్ అన్న. తెలంగాణలో ఏ సర్కార్ వస్తే గా సర్కార్ తోటి ఆ ముఖ్యమంత్రితోటి సీక్రెట్ గా మీటింగులు పెట్టుకునే లీడర్లు పువ్వు పార్టీలున్నారట. గసంటోళ్ళు పార్టీలున్నంత కాలం పువ్వు పార్టీ తెలంగాణలో అధికారంలోకి ఎట్లొత్తది అని పోస్టు పెట్టిండు రాజాసింగ్ అన్న. పువ్వు పార్టీ సర్కార్ రావాలంటే పాత సామాను పువ్వు పార్టీకించి బయటికి పోవాలి అని కారెడ్డమాడుడే కాకుండా నా పార్టీ నా అయ్య పార్టీ అనేటోళ్ళు తెలంగాణ పువ్వు పార్టీలో చాలా మంది ఉన్నారట. వాళ్ళందరినీ బయటికి పంపిస్తేనే పువ్వు పార్టీకి తెలంగాణలో మంచి రోజులు వస్తాయని రాసుకొచ్చిండు పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న. పువ్వు పార్టీలు కొందరు ముఖ్యమంత్రితోటి దోస్తాన్ చేస్తున్నారు, సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు అని ఇవాళ రాజాసింగ్ అన్న మాట్లాడినట్టే మొన్న నడమ రాహుల్ గాంధీ అన్న కూడా గిట్లనే మాట్లాడుకొచ్చిండు. చెయ్యి పార్టీలు కొందరు పువ్వు పార్టీతోటి దోస్తాన్ చేస్తున్నారు, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు అని. అంటే ఎటు చేసి చెయ్యి పార్టీ పువ్వు పార్టీ ఒక్కటే అని ఆ రెండు పార్టీలనే బజార్కెక్కి బాజాబ్తా చెప్తున్నారు అన్నట్టు. ఇక రాహుల్ అన్న మీద ఎట్లయినా ఎవ్వరు యాక్షన్ తీసుకోరు గాని తాపతాపకు పార్టీని బజాట్లో పెడుతున్నాడని ఇట్లేమన్నా మరి రాజాసింగ్ అన్న మీద యాక్షన్ తీసుకుంటారు కావచ్చు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. ఇక మరి జనాలే ఆలోచన చేసుకోవాలి ఎవల కోసం పనిచేస్తున్నారనేది, ఎవల రాజకీయం ఎట్లున్నదనేది అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన తత్తిమ్మ పార్టోళ్ళు. ఇప్పటికైనా జగన్ మారితేనే ఏమన్నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే సున్నరగాయనే. మారింది నేను కాదు, నన్ను అవమానించరు, నా మనసు విరిగేటట్టు చేసిర్రు కాబట్టి నేను పంకపాటి నుంచి బయటకు వచ్చిన. విరిగిన మనసు మళ్ళీ అతుకోవాలంటే అసలుకే అతుకోదు. నేను మళ్ళీ పంకపాటిలకు అసలుకి పోనంటే పోను అని పంకపాటి మీద ఉన్న జగన్ సార్ మీద విజయసాయి రెడ్డి సార్ మాట్లాడిన మాటలు మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ మాటలకు పంకపాటి నుంచి కౌంటర్లు సురువైనాయి. విజయసాయి రెడ్డి సారు వర్సెస్ పంకపాటి అన్నట్టే మారింది ఏపీలో రాజకీయం ఇప్పుడు. ఇప్పటికేంచి కూటమి సర్కార్ మీద కాకుండా విజయసాయిరెడ్డి మీద శ్రద్ధ పెడతారు కావచ్చు ఇక పంక పార్టీలు అని నిన్న చెప్పుకున్నట్టే మాటల తూటాలేడ్చుడు షురూ చేసిరియాల విజయసాయిరెడ్డి సార్ మీదికి. మనసిరిగింది ఇక మళ్ళా పంక పార్టీలకు ఓను అని విజయసాయిరెడ్డి సార్ మాట్లాడిన మాటలకు గిట్ల కౌంటర్ ఇచ్చిండు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్న. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన క్వార్టరీ ఉండదు చెప్పండి? చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా? దూరం నుంచి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి, అవన్నీ చూస్తాం కదా. మనసు ఇరిగిపోయిందంటే ఇంకొకరి మీదకి మనసు మళ్ళిందన్నట్టే కదా అని ఏం లాజిక్ పాయింట్ పట్టిండో చూసిండ్రా మన అమర్నాథ్ అన్న. మరి మంత్రిగా చేసిన అనుభవం ఉత్తగా పోతుందా? అసలుకే ఐటీ మినిస్టర్గా చేసిన అన్న ఇంకొకరి మీదికి మనసు పోతేనే ఒకరి మీద మనసు ఇరుగుతుందట. ఇక కోటరీ గీటరీ ఏం లేదు, బయటికి పోయినాక బురదజల్లే పని పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి అని మాట్లాడిండు ఇంకో మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్న. ఏదైనా క్వార్టరీ గీటరీ ఏదైనా ఉందంటే సాయిరెడ్డి గారి నాయకత్వం ఉంటుంది. క్వార్టరీ
నాకు తెలిసి క్వార్టర్ ఏమీ లేదు. ఆయన అభిప్రాయం ప్రకారం క్వార్టరీ ఉందనుకుంటే ఆయనే క్వార్టరీ. బయటికి వెళ్ళిపోయాడయ్యా, వెళ్ళిపోయిన బురద చల్లటమే పని, ఇంకేముంటుంది? పార్టీని వదిలిపెట్టి పోయినోడు చేసే పని ఏంటి? బురద చల్లటం. విజయసాయిరెడ్డి సార్ ఇట్లా మాట్లాడుడనక బాబు సారు ప్లానింగ్ ఉన్నదంటున్నాడు పంక పార్టీ సర్కార్ల మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ సారు. రఘురామకృష్ణరాజు గురించి విమర్శించినటువంటి వాళ్ళలో, మాట్లాడినటువంటి వాటిలో విజయసాయిరెడ్డి గారు కూడా ఒకడు. అయితే ఈరోజు అటువంటి వ్యక్తికి వెంటనే, అంటే అధికారం కోల్పోయినటువంటి వెంటనే ఈరోజు ఆయనకి ఇల్లు అద్దెకిచ్చాడు. ఆయన ఉన్నటువంటి ఇల్లు రఘురామకృష్ణరాజు గారికి అద్దెకిచ్చాడు. దాని ఆంతర్యం ఏమిటి అంటే, పైకి మేము విరోధులం అన్నట్టుగా నటిస్తూ లోపల లోపల మీరు ఏమన్నా స్నేహితం చేశారనేటువంటి అనుమానం కలుగుతుంది. నువ్వు వ్యవసాయాన్ని వదిలేసినట్టు కూడా కూటమికి చంద్రబాబు నాయుడికి సాయం చేస్తానని కనిపిస్తుంది తప్ప వ్యవసాయాన్ని గురించి పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యవసాయం చేస్తానని బాబు సారుకు సాయం చేస్తున్నాడట విజయసాయిరెడ్డి సారు. గందుకు సాక్ష్యం విజయసాయిరెడ్డి సారు ఆయన ఇంటిని ఏపీ చిన్న స్పీకరు రఘురామకృష్ణరాజు సారుకు కిరాయికిచ్చుడేనట. గప్పట్ల పంక పార్టీలున్నప్పుడు గాయనను ఎట్లా పడితే అట్లా తిట్టి ఇప్పుడు కూటమి సర్కార్ల స్పీకర్ అయిన గాయనకు ఇల్లిచ్చినవంటే మీరు ఒక్కటై పంక పార్టీ మీద బురద జల్లుతున్నారా అని అడుగుతున్నాడు కాకాని సారు. కొసకైతే విజయసాయిరెడ్డి సారు మీద ఇంకా మాట్లాడేటోళ్ళు వెరగతట్టుగానొత్తున్నది పంక పార్టీకెంచి. ఇక చూడాలి మరి ముంగట ఎట్లుంటదో ఈ విజయసాయిరెడ్డి సారు పంక పార్టీ నడుమ పంచాది అని ఎదురు చూస్తున్నారు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. సార్ నా మొగడు దినం బగ్గ దాగచ్చి నన్ను మస్తు కొడతాను సార్. వాడు చేయబట్టి నా సంసారం అంతా సత్యనాశ అయిపోతాను సార్. మీరే ఎత్తనన్నా చేసి వానికి భయం చెప్పాలి సార్ అని చెప్పి పోలీస్ టౌన్లోకి పోయి కంప్లైంట్ చేసిన ఆడవాళ్ళని మస్తు మందిని చూసినాం కదా. కానీ గీడ ముచ్చటైతే మొత్తం రివర్సే ఉన్నదిలా. ఆ ముచ్చటేందో మీరు చూసినట్లే ఏమంటే మీరు కూడా మస్తు పరిశాన్ అయిపోతారు. చలో అరుచుకొని వద్దాం పరి ఆ ముచ్చటేందో. ఒడిషా రాష్ట్రం కొరాపూట్ జిల్లా కొండగూడ కాడ అచ్చం జంబలకడి పంబ సినిమాల జరిగినట్టే జరిగిందుల్లా. ఇంతకు ఏమైందని అంటారా? ఇంట్లుండే ఆడోళ్ళు అడ్డగోళ్ళాయి సంసారాన్ని సత్యనాశి ఎత్తున్నారట. మొగోళ్ళు బయటికి పోయి కూలి నాలి వేసి 4 రూపాయలు సంపాదించుకొని ఆడోళ్ళకిస్తే వాళ్ళు పోయి గా పైసలన్నిటితోటి సారా తాగుతున్నారట. ఇక గిట్లయితే మా సంసారం ఎట్లెళ్ళుతుంది? మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? అందుకే ఊళ్ళే సారాను సప్లై చేసేటోళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ ఆడోళ్ళు మల్లో పారి తాగకుండా మా సంసారాలను సక్కదిద్దుండ్రి సార్లు అని ఊళ్ళున్న మొగోళ్ళంతా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇక ఈ ముచ్చట వైరల్ అయ్యే వరకు అమ్మ బాబోయ్ ఇదేందయ్యో ఇది, మొగోళ్ళు తాగత్తే పోలీస్ టౌన్లోకి పోయిన ఆడోళ్ళని చూసినాం కానీ మొగోళ్ళే పోలీస్ స్టేషన్కి పోయినరంటే పాపం ఇంట్లున్న ఆడోళ్ళు బగ్గదాయి గీ అన్నలను ఎంత టార్చర్ పెట్టిండ్రో ఏమో పోన్రి. ఇక ఇలా కంప్లైంట్ తీసుకున్న పోలీసోళ్ళు ఆప్కారోళ్ళు ఊళ్ళే సారా అమ్ముతున్నోళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రట. కానీ ఈ ఊళ్ళో ఆడోళ్లను ఆదర్శంగా తీసుకొని మందుబాబుల చేతిలో టార్చర్ పడుతున్న ఆడోళ్ళందరూ బగ్గదాగి ఉల్టా మందుబాబుల మీదకి ఎగబడితే ఏంది పరిస్థితి? ఇంకేముంటుంది? అందరి మొగళ్ళ పరిస్థితి కూడా అదేదో సినిమాల బ్రహ్మానందం పరిస్థితి అవుతుందని అంటున్నారు గిది యూత్తున్నోళ్ళు. పబ్లిక్ ఎప్పట్లెక్కన ఇయ్యాల కూడా మీకోసం కొన్ని మంచి లిల్లిపుట్టు వార్తలు పట్టుకొని వచ్చిన, అవి కూడా ఏంటి చూడాలి కదా. చలో ఇగో గిళ్ళని చూసిన అరులా అర్ధమరాత్రి ఇండ్లల్లో తిరుక్కుంటా సంచుల కమాన మూటలు ఎట్లా మాయం చేస్తున్నారో ఆగో చూస్తున్నారు కదా. గీడెవడో బాహుబలి దొంగున్నట్టున్నాడు. భుజం మీద ఒకటి చేతులొకటి పట్టుకొని ఆటోలేసిండు మూటలను. గివన్నీ మూటలు మొయ్యనీకి తిప్పలైద్దని ముందుగానే పక్క ప్లాన్తోనే ఒక ఆటోని తీసుకొచ్చిండ్రు దొంగ బడివేగాన్లు. ఇక ఆటోను రోడ్డు మీద నిలబెట్టి జరంతసేపు చుట్టూరా రెక్కి వేసిండ్రు. ఇక ఎవ్వలేని చూసుకొని ఇండ్ల మీద పడ్డారు. మరి గిళ్ళు గింతగానం మూటలు కట్టిందంటే అందులో ఇంత బంగారం ఉన్నదో ఏమో, ఎన్ని పైసల కట్టలున్నాయో ఏమో అని పరిశాన్ అయ్యారు. ఏం లేదు, అంత డొల్లా. ఇండ్ల ముంగటున్న పాత చెప్పులు బూట్లను సంచులలో నింపుకొని చోరీ చేసిండ్రు. గిట్లా ఆఖరుకు ఆడున్న పోలీసుల బూట్లను కూడా ఇడిచిపెట్టలేదట. వాటిని సుతం సంచులేసుకొచ్చిండ్రట. మరేదన్నా కొత్తగా చెప్పుల దుక్నంగిన షురు చేద్దాం అనుకున్నారో లేకపోతే రోజుకో జత తొడుక్కోవాలనుకున్నారో కానీ అపార్ట్మెంట్లున్న చెప్పులు బూట్లను మొత్తం గీ తిరగమాయం చేసిండ్రు. పట్నం మూసరంబాగ్ కాడున్న ఈస్ట్ ప్రశాంత్ నగర్లో జరిగింది ఇది. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. దొంగోనికి చెప్పే లాభం అన్న సామెతను గిడున్నోళ్ళు నిజం చేసి యూపెట్టిండ్రని అనబట్టిండ్రు గిది యూసినోళ్ళు కొందరు. కానీ ఒకప్పుడు గుళ్ళె ముంగట చెప్పులు మాయమయ్యేటి, కానీ ఇప్పుడు ఇండ్ల ముంగటున్న చెప్పులు కూడా మాయమవుతున్నాయి. ఏం దొంగలు మోపైనరా నాయన.
బడి పిల్లగాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు శిక్షలేసే టీచర్లను చూసినాం కానీ గీడున్న టీచర్ అయితే ఆయనే శిక్ష వేసుకున్నాడు. పిల్లగాళ్ళ ముంగట సాష్టంగా నమస్కారం చేసి గుంజీలు కూడా తీసిండు. ఇక సారు గుంజీలు తీస్తుంటే వద్దు సారు వద్దు అని పిల్లగాళ్ళు లొల్లి పెట్టిండ్రు. చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను, మీ అందరూ దండం పెట్టేసి వదిలేస్తాను, లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజీలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ విజయనగరం జిల్లా బొబ్బిలిలున్న పెంట జెడ్పీ బల్లే హెచ్ఎంగా కొలువు ఎత్తున్నాడు గీసారు. బడికొచ్చిన పిల్లగాళ్ళు ఎవ్వరు చక్కగా చదువుతలేరట. ఎన్ని మలికలు చెప్పినా కూడా ఇనుడే లేదట. ఏదో టైంపాస్కి వచ్చినట్టే బడికొచ్చి పోతున్నారట. ఎంత మంచిగా చెప్పినా ఇనుడే లేదాయే. కొట్టి చెప్దామంటే అయ్యవలతోని లొల్లాయే. గందుకే మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము. చేతగానుల లెక్క చేతులు కట్టుకొని చూడాల్సిన పరిస్థితి మాది. మీరింకా మారకపోతే మేమేం చేయలేమని గుంజీలు తీసిండన్నట్టు. చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. అయ్యవలు పిల్లగాళ్ళను కంట్రోల్ చేయకుంటే బల్లె మేమెంత చెప్పినా దండగే. వాళ్ళు మంచిగా చదువుకొని బాగుపడాలంటే ఇంటికాడ కూడా చదివించాలి అని అన్నాడు. సారి చెప్పింది కూడా కరెక్టే కదా నుల్లా. బల్లెకెంచి ఇంటికి పోయినాక చాలా మంది పిల్లగాళ్ళు బ్యాగును మూలకు వారేసి టీవీలు ఫోన్లకు అతుక్కపోతున్నారు. గసంటప్పుడు బల్లెంత చదువులు చెప్పిన పిల్లగాళ్ళు గిట్లనే తయారైతుంటారు. ముందుగాల అయ్యవ్వలు మారి పిల్లగాళ్ళకు చదివిప్పిస్తే మంచిది. కానీ నాకైతే యాళ్లకు జీతం వస్తున్నది, పిల్లగాళ్ళు చదువుతేంది చదవకపోతేంది అని సప్పుడేక ఊకోకుండా విద్యార్థులు మారి మంచిగా చదువుకోవాలని వాళ్ళ ముంగటనే గుంజీలు తీసిన గీ హెచ్ఎం సార్ను నిజంగా తారీఫ్ చేయాల్సిందేనుల్లా. తెలంగాణలో ఒంటిపూట బడులు షురువు కాబోతున్నాయుల్లో. ఇప్పటికే ఎండలు షురువైనాయి కదా. ఇక తెలంగాణ సర్కారోళ్ళు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు పెట్టాలని ఆలోచన చేసిండ్రు. మార్చి 15 ఏప్రిల్ 23 దాకా ఒంటిపూట బడులు, అటెన్కాల ఏప్రిల్ 24 ఎండాకాలం సెలవులను ప్రకటించిండ్రు సర్కారోళ్ళు. ఇప్పటికే ఈ ముచ్చట మీద అన్ని సర్కారు ప్రైవేటు బళ్లకు ఆర్డర్లేసిండ్రు విద్యాశాఖోళ్ళు. ఇక పొద్దుగాల 8 గంటలకేంచి పగటిల్లి 12:30 దాకానే బడులను నడిపియాలి. అటెన్కల 12:30 తర్వాత పిల్లగాండ్లకు పగటిల్లి బువ్వ పెట్టి ఇండ్లకు పంపియాలని చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు. అయితే 10వ తరగతి పరీక్షలున్న సెంటర్లల్లా పగటిల్లి 1 గంటకేంచి 5 గంటల దాకా ఒంటిపూట బడులుంటాయని చెప్పుకొచ్చిండ్రు విద్యాశాఖ ఆఫీసర్లు. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైందుల్లా. ఈఎల్లర్తోని నామినేషన్లు వేసే టైము, విత్డ్రా చేసుకునే టైం అయిపోయే వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏకగ్రీవమైనట్టు ప్రకటించిండ్రు ఎలక్షన్ ఆఫీసర్లు. మొత్తం 5 స్థానాలకు గాను కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ నామినేషన్ ఎత్తే సిపిఐకెంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్కెంచి దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్లకు నామినేషన్ వేసిండ్రు. ఇక వాళ్లకు పోటీగా ఎవరు నామినేషన్ వేయకపోయే వరకు నామినేషన్ వేసినోళ్లనే ఏకగ్రీవంగా ప్రకటించిండ్రు ఎలక్షన్ ఆఫీసర్లు. ఇక గెలిచినోళ్లకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చిండు రిటర్నింగ్ ఆఫీసరు. ఇక ఎలక్షన్ల గెలిచినోళ్లకు వాళ్ళ పార్టీ లీడర్లు ఫ్యాన్స్ తరపున శుభాకాంక్షలు కూడా బగ్గనే చెప్తున్నారు. అందరి ఎమ్మెల్సీలేమో కానీ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచిన రాములమ్మకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారనే ముచ్చట్లు పార్టీల బగ్గనే వినబడుతున్నాయి. చూడాలే మరి ఏమవుతుందో. ఇక అటు ఏపీలో కూడా 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవమైనాయి. 3 టీడీపీ, 1 జనసేన, ఇంకొకటి బీజేపీ. కానీ పాపం పిఠాపురం వర్మసారు పరిస్థితే ఎటు కాకుంటున్నదని అంటున్నారు కొందరు. కన్నోళ్ళు జీవిడ్చినా కూడా మాకు లీవ్ దొరకదని చెప్పి బయటి దేశంలో ఉండేటోళ్ళు ఉన్న గీ జమానల వచ్చుడు వీలుగాక ఆన్లైన్లోనే అక్షింతలు చల్లిపించుకునే గీ జమానల అనాథలకు లగ్గం చేసేందుకు అమెరికా నుంచి వచ్చిర్రుల్లా గీ దంపతులు ఇద్దరు. వరంగల్ జిల్లా నర్సంపేట కాడ జరిగింది ఇది. గీ పెళ్లి కూతురులు ఇద్దరికి చిన్నప్పుడే అమ్మా నాయనలు జీవిడ్చిర్రట. చిన్నప్పటి సంది ఆశ్రమంలోనే పెరిగిర్రట. ఇక దోస్తులతో కలిసి ఎన్నో ఏళ్ల నుంచి ఆశ్రమాన్ని నడుపుతున్న మోహన్ రావు అనే గీ పెద్ద మనిషి ఆశ్రమంలో పెరిగిన గీ ఇద్దరు ఆడపిల్లల లగ్గాలు గ్రాండ్గా చేయాలని ఆలోచన చేసిండట. ఇక ఏర్పాట్లు చేయరని దోస్తులందరికీ పెళ్లి పనులు అప్పచెప్పి భార్యతోని కలిసి అమెరికా నుంచి వచ్చి కన్యాదానం చేసిండు. అనాథ ఆశ్రమంలో పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి ఓ అయ్య చేతిలో పెట్టుడే కాదుళ్ళు, వీళ్ళిద్దరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మంచిగా చదివిపించిర్రు కూడా. ఒక ఆమె బీటెక్ చదివి సాఫ్ట్వేర్ కొలువు చేస్తుంటే ఇంకొక ఆమె బీఎస్సీ చదివి ప్రైవేట్ కొలువు చేస్తున్నదట. వీళ్ళ ఆశ్రమంలో ఇట్లా పెద్ద పెద్ద చదువులు చదివేటోళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారట. కానీ చూడుర్రి
అనాథలను చేరదీసి వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదివిపించి గింత గ్రాండ్గా లగ్గాలు చేసిర్రంటే నిజంగా వీళ్ళు గ్రేటే కదా. ఆశ్రమమే కాదుల్లో మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద అందరూ కలిసి పేదలకు బగ్గనే సేవలు చేస్తున్నారట. కానీ అందరూ ఎన్ఆర్ఐలు కూడా పేదోళ్లకు తల్లిదండ్రులు లేనోళ్లకు గిట్లనే బంధుత్వాలను కలుపుకొని వాళ్ళకు తోచినంత సాయం చేస్తే అసలు మన దేశంలో అనాథలు అనేటోళ్ళే ఉండరు కావచ్చు. ఏమంటారులా? అంతే కదా. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండేది మన HM TV.